దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథముల నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. 19, 20 వచనాలు మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19, 20 వచనాలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువాది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా నా తండ్రి మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు, అందును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు, అందును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ బిడ్డలు ఇప్పటి వరకు ప్రార్థించారు, వారి ప్రార్థనలన్నీ కూడా నాయన మీరు ఆలకించి జవాబిచ్చినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నీవు ప్రార్థనలు ఆలకించే దేవుడు నాయన, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడివి. నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడివి, మారని దేవుడివి, మార్పు లేని దేవుడు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఈనాడు ఈ రాత్రి ప్రభువా, ఓ నాయన మా మధ్యలో మీరు ఉన్నందుకే మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. మీరే మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సందులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, నిశ్చయముగా నీ వాక్యములో రాయబడి ఉన్నది, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని మీ సంధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభువా, మాలో ఉన్న సకల శరీర బలహీనతలన్నిటినీ ఓ బయటకు పారదోలమని మీ సంధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన అన్ని విషయాలన్నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. అదేవిధంగా మన యొక్క సహోదరులు చంటి బ్రదర్ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలయ్యా.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరిగ్గా ఇక్కడ ఈ యొక్క ప్రార్థన ప్రారంభించి ఈ యొక్క ఆరాధన ప్రారంభించి సంవత్సరం రోజులైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి వచ్చాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గత సంవత్సరము 2024 ఈ యొక్క 7వ తారీఖున ఇక్కడ ఆరాధన ప్రారంభించాము. ఎందుకంటే సింగినార్లో అంతా కూడా వరదలు వచ్చాయి, భయంకరంగా మునిగిపోయింది కనుక మనం అక్కడ ఆరాధన ఆ సమయంలో ఆగిపోయింది. ఇంచుమించుగా మనం అక్కడ 2 నెలలు ఆగిపోయింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 2 నెలల నుంచి కూడా మనం కంటిన్యూగా ఇక్కడే పెట్టడం ప్రారంభించాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరిగ్గా సంవత్సరం వరదలు వచ్చింది 1వ తారీఖు. అయితే మేము అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం కదా, అక్కడి నుంచి ఒక 5 రోజులకి డిశ్చార్జ్ అయ్యాం. ఒక 7వ తారీఖు ఇక్కడ ప్రారంభం చేశాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరిగ్గా సంవత్సరం అయింది. మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సిస్టర్ గారి యొక్క ఆశ, ఆమె యొక్క తృష్ణ, ఆమె యొక్క ఆశ అన్నమాట ఆమెకి మనసులో. ఎందుకంటే ఆమె ఇంట్లో ఆరాధన జరగాలి, వాక్యం చెప్పబడాలి అనేది ఆమె యొక్క కోరిక. సిస్టర్ గారు 2004లో నాకు పరిచయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఎండ్ టైమ్ మెసేజ్లో మనం ఉన్నాం. అంటే విలియం మ్యారన్ బ్రెనాన్ గారు ప్రవక్త అని అప్పుడు మనం నూతనంగా తెలుసుకున్నాం. అంతకుముందు మనం మన్నాలో ఉన్నాం. 2003లో మనకు బ్రెనాన్ గారు ప్రవక్త అని తెలిసింది. తర్వాత మనకు 2005లో మరలా ఆయన 2వ రాకడ జరిగింది. క్రీస్తు బ్రెనహాం దేవుడని మనకు తెలియజేయబడింది. సిస్టర్ గారు మనకు 2004 నుంచి పరిచయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇంచుమించుగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళు. 2004, 2024. అప్పుడు ఆమె వరల్డ్ విజన్ మిషన్లో నున్న హాస్పిటల్లో పనిచేస్తున్నారు. నున్న హాస్పిటల్. అప్పుడు నాకు వేరే సహోదరుడు ద్వారా పరిచయం అయినారు సిస్టర్ గారు. నేను అప్పటి నుంచి కూడా ఆమెను విడిచిపెట్టకుండా, ఆమె ఎన్ని ఇల్లులు మారినా అక్కడికి వెళ్ళి వారిని దర్శిస్తూ వారి యొక్క విధానాలన్నీ కూడా కనుక్కుంటూ ఇలాగ తిరిగి మరలా ఆ గృహాలు మారుకుంటూ అప్పుడు భరత్ 2004లో ఏం చదువుతున్నాడమ్మా? అప్పటికి ఆయన 5ో 6ో చదువుతున్నాడు అనుకుంటా బహుశా. చిన్నపిల్లలు వాళ్ళు. భరత్ చిన్నోడు, భగత్ కూడా చిన్నోడు. వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలే. నిజంగా ఆ టైంలో వాళ్ళు చదువుకుంటా స్కూల్కి వెళ్ళి వస్తూ అంకుల్ అంటా ఉండేవాళ్ళు అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. సింగినార్లో ఆ లోనా సెంటర్లో సిస్టర్ గారు వాళ్ళు ఇల్లు తీసుకొని ఉన్నారు. అప్పుడు సిస్టర్ గారు వాళ్ళు బ్యూటీ పార్లర్ కూడా కొన్ని రోజులు నడిపారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత అక్కడి నుంచి మళ్ళా లోనా సెంటర్లో ఇల్లు మారారు. అంటే ఈ ఫస్ట్ ఉన్నప్పుడేమో లోపలికి ఉన్నారు, తర్వాత సెంటర్లోకి మారారు. ఆ సెంటర్లో ఉన్నప్పుడే మనం ఒకసారి కోటను కూడా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిస్టర్ గారు మన దగ్గరకు వస్తూ ఉన్నారు. అట్లాగే ఆవిడ కొంచెం మళ్ళా వేరే దూరంగా వెళ్ళిపోవటం, అంటే సత్యనారాయణపురం, అక్కడి నుంచి మళ్ళా ఏలూరు రోడ్డుకి ఇట్లాగా మారుతూ సత్యనారాయణపురంలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి దేవుడు భరత్ను ఆశీర్వదించి ఆయనకి మంచి జాబు దేవుడు ఇవ్వటం వల్ల ఆయన ద్వారా ఈ యొక్క ఇల్లు కొనుక్కోవడం, ఇక్కడ స్థిరపడటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసి ఆమె 20 సంవత్సరాలు అద్దీంట్లోనే బహుశా ఒక 10 ఏళ్ళు ఒక 10 ఉంటుంది ఆమె. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతకుముందు ఇంక మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారో నాకు తెలియదు అద్దెళ్ళల్లో.
ఏదేమైనప్పటికీ దేవుడు ఒక మనిషిని స్థిరపరచడానికి ఈ లోకంలో ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుందని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంది. ఎవరైనా సరే ఒక ఆత్మీయ జీవితంలోకి రావటానికి కానీ లేదా శరీర సంబంధంగా వాళ్ళు ఆశీర్వదించబడటానికి కానీ దీవించబడటానికి కానీ ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వచ్చే వరకు కూడా మనము దేవుని యొక్క రెక్కల కింద మనం దీన మనస్కులై ఉండాలని వాక్యం చెప్తా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ యొక్క తల్లిగారు కొన్ని రోజులు ఉన్నారు. ఆమె కూడా కొంత బలహీనతతో మంచం మీద ఉండి మరణించడం జరిగింది. ఆ సమయంలో నేనైతే వెళ్ళలేకపోయాను, కానీ ఇక వేరే సేవకుల ద్వారా ఆ యొక్క తల్లిగారి కార్యక్రమం అంతా కూడా జరిగించడం జరిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆలోచన ఒక మనిషి పట్ల ఎలా ఉంటుంది అని అంటే, అలాగా ఆయన విధానాన్ని తిప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఆమె ఆ వ్యక్తి ఎన్ని దగ్గరలు తిరగాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఎన్ని ఇల్లులు మారాలి, చూడండి ఎంత అద్దులు కట్టాలి, ఇవన్నీ కూడా మనం తలుచుకుంటే జరిగాయి కాదయ్యి, మన ఆలోచనలు కాదు. మనం ఏమనుకుంటామంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడైనా స్థిరపడాలి అని చెప్పి తొందరగా అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అలా జరగదు. నేను విజయవాడ వచ్చి 31 సంవత్సరం అయింది. 1994లో వచ్చాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికీ నాకు ఒక స్థలం లేదు, ఒక ఇల్లు లేదు. ఇప్పటికీ కూడా పిల్లి కదా అది ప్రసవిస్తే 7 ఇల్లులు మారుద్దంట. నన్ను చూసిన పాస్టర్లు అంతా ఇదే అంటారు, ఇన్ని ఇల్లు మారుతావు నువ్వు, అసలు సంవత్సరానికి ఒక ఇల్లు మారిన రోజులు ఉన్నాయి. అట్లాగా మారటమే అయిపోయింది. కానీ దేవుడు ఒక సమయం అనేది ఉంది, ఖచ్చితంగా మనల్ని ఆయన స్థిరపరుస్తాడు ఈ లోకంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయం వచ్చే వరకు కూడా, ఆ గడి వచ్చే వరకు కూడా మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం తొందరపడితే జరిగాయి కాదు, తొందరపడితే జరిగాయి కాదు. కనుక సిస్టర్ గారు ఆ విధంగా అలాగా అనేక చర్చిలు తిరిగారు, ఆవిడ అనేక డినామినేషన్లు తిరిగారు, వరల్డ్ విజన్ మిషన్లో ఉన్నారు. ఏమండి, ఆ తర్వాత ఇంకా ఆయన ఎవరు గట్టెనకాల ఉంటారు పాస్టర్ గారు, చార్లిస్ ఫిలదెల్ఫియా సంఘము, ఏదో రకరకాలుగా. సరే, ఏదేమైనప్పటికీ ప్రియులారా గమనించండి, దేవుడు ప్రియులారా ఈ చివరి కాలం యొక్క వర్తమానాన్ని, రెండవ రాకడ గురించి తెలుసుకోవడానికి దేవుడు ఆమెకి కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అప్పటి నుంచి 2004 నుంచి కూడా ఆమెను నేను విడిచిపెట్టకుండా, ఆమె ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆమెను దర్శించడానికి, ఆమె గురించి ప్రార్థించడానికి, చివరికి వాళ్ళు ఒక సొంత గృహాన్ని దేవుడు ఇచ్చారు. ఆ సొంత గృహంలో ప్రతి ఆదివారం సాయంకాలం ఈ విధంగా ఆరాధన జరగడానికి దేవుడు కృప చూపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఈ యొక్క ప్రాంతంలో ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఎన్నికలో ఎవరైనా ఉంటే, దేవుని ఆలోచనలో ఉంటే, దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఎవరైనా ఉంటే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క ఉద్దేశంలో ఎవరైనా ఉంటే వారందరూ కూడా దేవుడు బయటికి తీసుకుని వస్తాడు, ఇక్కడ కలుపుతాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఆ విధంగా. ఎందుకనంటే ఒక వ్యక్తి ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే ఆయన ఆ యొక్క గొర్రెపిల్లకు జీవ గ్రంథంలో పేర్లు రాయడు ఆయన. అలాగని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు. ఇప్పుడు మారు మనసు పొంది ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే ఆ వ్యక్తి పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడుతుందని వాక్యములు ఎక్కడా లేదు. వాక్యములు ఏముందనంటే భూమికి పునాదులు వేయబడక మునిపే వాళ్ళ యొక్క పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే మారు మనసు పొందుతారు, వారు మాత్రమే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి వారు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది వారందరూ కూడా ఏం జరుగుతుందంటే
రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగని బైబిల్ చెప్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే స్వాతంత్ర్యము. స్వాతంత్రము, స్వాతంత్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహిమ గల స్వాతంత్రము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఇప్పుడు చూడండి, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందుగానే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే. అది కనుక ఇప్పుడు రావటం కాదు. ఇప్పుడు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళే రక్షించబడరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు రక్షించబడాలని అంటే ముందు దేవుని ఆలోచనలో, నువ్వు మారు మనసు పొందాలి అని అంటే దేవుడు ముందుగానే ఆయన ఆలోచనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు విమోచన పొందాలి అంటే ముందుగానే దేవుని యొక్క ఆలోచనలో మనము. ఈరోజు క్రైస్తవ మన యొక్క సహోదరులు, ఈ డినామినేషన్ పాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదిగో నీ పాపాలు, మంచిదే, పాపాలు ఒప్పుకోవటం, మారు మనసు పొందటం, రక్షణ పొందడం మంచిదే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకో, ఇప్పుడు నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఆయన రాస్తాడు అని చెప్తున్నారు. అది తప్పు. ఇప్పుడు రాయడు ఆయన. మనం బాప్తిస్మం తీసుకుంటే దేవుడు రాయడు. నీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఉంటేనే నువ్వు తీసుకుంటావు. ఇది సత్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలనంటే ముందుగానే నీ పేరు ఎక్కడ ఉండాలి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడాలి. ఈ గ్రంథంలో దేవుడు మొట్టమొదటిగా ఆయన ఒక గ్రంథాన్ని రాసుకున్నాడు. ఆయన ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వాళ్ళు నిర్ణయించబడ్డారంట. ముందుగానే ఆయన కోసము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించుట కొరకై ముందుగానే ఆయన తన కోసం ఏం చేసుకున్నాడంట? నిర్ణయించుకున్నాడంట. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నిక ద్వారానే ఇదంతా జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో సిస్టర్ గారు అనుకుంటే జరగట్లా, సిస్టర్ గారు కోరిక మేరకు జరగట్లా ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె అనుకుంటుంది, ఏమనుకుంటుంది? అందరిని కలిసి మీటింగ్ పెడదాం అనుకుంటుంది. మరి అది జరిగిందా? కానీ దేవుని ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున అది జరిగి తీరుతుంది.
ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇక్కడ ఈ ప్రార్థన కూడా జరగడం అనేది అందులో సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది, అక్కడ ఆగిపోకుండా అట్లా క్రమంగా చక్కగా జరుగుతూనే ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అక్కడ జరుగుతుందని అంటే ఆమె కోరిక, లేకపోతే ఆమె యొక్క ఆలోచన, లేదా ఆమె యొక్క ఉద్దేశ ప్రకారం ఇక్కడ జరుగుతుండటం కాదు. ఇది దేవుని యొక్క ఆలోచనలో ఉంది, దేవుని యొక్క తలంపులో ఉంది, దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. ఇది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. మన చిత్తము అది దేవునికి ఇష్టమైతే అది ఖచ్చితంగా జరుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఇక్కడ జరగటము అది దేవుని చిత్తములో ఉంది కాబట్టి, ఆమె కోరిక అనేది దేవుని చిత్తములో ఉంది కాబట్టి అది జరుగుతూ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె కోరిక దేవుని ఆలోచనలు లేదనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా అది జరుగుతుందా? జరగదండి. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం మనం, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం అనుకున్నాం నెల్లూరులో విట్రపాల కుటుంబం లేదా ఇంకా మరొక సహోదరు కుటుంబం వస్తుందని మనం అనుకున్నామా? మన ఆలోచనలో ఉంది ఏమని, ఒక స్వార్థ చెయ్యాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. కానీ అవే జరుగుతాయి. కానీ ప్రియులారా, ఎప్పుడు కూడా మనం తొందరపడటం వల్ల కానీ, లేకపోతే మన ఆలోచనల వల్ల కానీ, మన యొక్క ఉద్దేశాల వల్ల కానీ ఇక్కడ ఏది కూడా ఏమీ జరగవు. సమస్తమును కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతున్నవని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది జరిగినా కూడా ప్రియులారా గమనించండి, అది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందని వాక్యంలో రాయబడింది. సరే చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి ఇప్పుడు మళ్ళా మనం వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపచ్చు వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలు ఏం పొందబోతున్నారంట? మహిమగల స్వాతంత్రము పొందబోతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది స్వాతంత్రం అంటే ఏంటి? ఏమండి, స్వాతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, ఫ్రీగా ఉంటాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. ఆయన ఆదాము అవ్వలను సృష్టించి ఏదెను తోటలో తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి ఏం చేసినాడు? ఏదెను తోటలో ఆయన ఏం చేసినాడంటే వారికి స్వేచ్ఛ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు వాళ్ళకి? స్వేచ్ఛ. ఆ సృష్టి అంతటి మీద కూడా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చేసాడు. అది అంటే అధికారం అంటే స్వేచ్ఛ ఇచ్చేసాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఈ యొక్క చెట్లు ఫలములలో ప్రతి వృక్షం యొక్క చెట్లు ఫలములు మీరు
తినవచ్చును. స్వేచ్ఛ ఇచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ సమస్త వృక్షముల మీద ఆదాముకు అవ్వకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక చెట్టు మీద మాత్రమే దేవుడు వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. దాని పేరేంటంటే మంచి చెడులను తెలివినిచ్చు చెట్టు అని వాక్యంలో రాయబడి. చూడండి, వృక్షముల మీద అధికారం ఇచ్చాడు దేవుడు, స్వేచ్ఛ ఇచ్చాడు మానవుడికి. జంతువుల మీద స్వేచ్ఛ ఇచ్చాడు మానవునికి. పక్షుల మీద స్వేచ్ఛ ఇచ్చాడు మానవునికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏదైతే ఉన్నదో ఆ సమస్తము మీద కూడా దేవుడు మానవుడికి ఏమిచ్చాడంటే స్వేచ్ఛ, స్వాతంత్రము. అంటే దానిని అనుభవించేటువంటి స్వేచ్ఛ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకటి మనం తీసుకో, ఇప్పుడు ఈ ఇంట్లో ఉందనుకోండి, ఈ ఇంట్లో మనం ఏది తీసుకోవాలనుకున్నా కూడా ఎవరిని అడగాలి? సిస్టర్ గారిని అడగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనకు, అంటే ఉదాహరణ చెప్తున్నాను, అంటే ఈ ఇంట్లో మనకు స్వతంత్రము లేదు. అదే ఆమె యొక్క కుమారులు కనుకో, ఈ ఇంట్లో ఏముంటుంది? స్వతంత్రం ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏమైనా తీసుకోగలరు, ఏదైనా దాన్ని అనుభవించగలరు, పొందుకోగలరు. అది స్వేచ్ఛ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనము బయట నుంచి వస్తున్నాం కాబట్టి ఈ ఇంట్లో మనకు ఎటువంటి అధికారము, ఎటువంటి స్వేచ్ఛ అనేది ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆమె యొక్క కుమారులకు మాత్రమే ఈ ఇంట్లో ప్రతి దాని మీద ఏం కలిగి ఉంటారు? వాళ్ళు స్వేచ్ఛ కలిగి ఉంటారు, అధికారం కలిగి ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు అటువంటి స్వేచ్ఛను, అటువంటి అధికారమును ఏదైనా తోటలో ఆదాముకు అవ్వకి ఇచ్చేశాడు. అందుకనే 26వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. ఈ రాత్రి మనం స్వతంత్రం గురించి మాట్లాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయదము. వారు సముద్రపు చేపలను. చూడండి, దేవుడు మానవుడికి ఇచ్చుచున్న అధికారము, దేవుడు మానవుడికి ఇచ్చుచున్న స్వేచ్ఛ, దేవుడు మానవుడికి ఇచ్చుచున్నటువంటి, ప్రియులారా గమనించండి, ఆ యొక్క స్వేచ్ఛ, అధికారము, స్వతంత్రము, మానవుడికి ఇచ్చుతున్నటువంటి స్వతంత్రము ఇక్కడ ఆయన రాస్తున్నాడు. చదవండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికేను. అది స్వతంత్రం అంటే, అది స్వేచ్ఛ అంటే. మానవుడికి దేవుడు ఎక్కడ ఏ కండిషను పెట్టలేదు, స్వాతంత్రం ఇచ్చేశాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్తి అధికారం ఇచ్చేశాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు? ఆదాము తన కుమారుడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము తన కుమారుడు కాబట్టి, దేవుని యొక్క కుమారుడు కాబట్టి. కనుక ఇప్పుడు చూడండి, మనం చదివినట్టు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, అక్కడ పౌలు తన పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము అని అంటున్నాడు. అంటే తన పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే బానిసత్వంలో ఉన్నారు. పౌలు ఆ మాట మాట్లాడుతున్నాడు. పొందబోవు మహిమగల స్వాతంత్రము అంటే వాళ్ళు ఇంకా మహిమగల స్వాతంత్రము పొందలేదు. దాని గురించి అంటే పౌలు కాలం అది. అంటే పౌలు ఈ మాట పలికినప్పటికీ ఇప్పటికి 8,000 సంవత్సరాలు అయింది.
2000 సంవత్సరాలు అయింది పౌలు ఈ మాట పలికి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు పూర్తిగా గడిచిపోయాయి. అంటే ఖచ్చితంగా ఆదాము అప్పుడు ఏ స్వేచ్ఛ అయితే కలిగి ఉన్నాడో, ఆదాము ఏ స్వతంత్రం అయితే కలిగి ఉన్నాడో, ఆదాము ఏ యొక్క ప్రియులారా గమనించండి, ఆ యొక్క మహిమ కలిగినటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ, అధికారము కలిగి ఉన్నాడో, ఇప్పుడు అదే అధికారము మరలా రాబోతుంది అని అంటున్నాడు. అంటే మరలా రాబోవటం అంటే ఈ మధ్యలో ఏమైంది? వాళ్ళు పోగొట్టుకున్నారని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే కదండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఆదాము కలిగి ఉన్నాడు, కానీ ఆదాము ఏం చేశాడంటే ఆ అధికారాన్ని, ఆ స్వతంత్రమును, ఆ స్వేచ్ఛను ఏం చేసినాడంటే కోల్పోయాడు. సాతానుడికి తాకట్టు పెట్టేశాడు. అంటే సాతానుడు పాపమునకు ఇక్కడ ఏమైపోయాడంటే బానిసగా మారాడు. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూమి మీద ఏం పోయింది? ఆయనకి స్వేచ్ఛ లేదు. భూమిని ఏలే స్వేచ్ఛ లేదు. భూమిని స్వాధీనం చేసుకునే ఆ స్వాతంత్రము ఆదాము ఏమైపోయాడు? కోల్పోయాడు. ఆకాశమును, భూమిని ఏలేటువంటి అధికారాన్ని ఆదాము ఏమైపోయాడు? కోల్పోయాడు. జంతువుల మీద అధికారము కోల్పోయాడు. పక్షుల మీద అధికారము కోల్పోయాడు. సముద్రం మీదను, సముద్రంలో జీవించుతున్న జల జీవరాశుల మీదను, సమస్తమును దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఏదైతే ఉన్నదో ఆ సృష్టి అంతటి మీదకి దేవుడు ఆదాముకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అయితే ఆ అధికారాన్ని మానవుడు ఏం చేసినాడంటే, ఆదాము ఏం చేసినాడంటే సాతానుడికి తాకట్టు పెట్టేశాడు. అంటే పాపము ఏలుబాటు చేస్తుంది. ఇప్పుడు పాపమునకి మానవుడు ఏమైపోయాడంటే దాస్యత్వంలోకి వెళ్ళిపోయాడు. పాపము యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. పాపము యొక్క బానిసత్వం. ఇప్పుడు మానవుడికి స్వేచ్ఛ లేదే, స్వతంత్రము లేదు, అధికారము లేదు, పోగొట్టుకున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ అధికారము, బానిసత్వం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే ఏలుతా ఉన్నాయి. ఇశ్రాయేలు కదా, ఆ యొక్క 400 సంవత్సరములు ఆ యొక్క ఐగుప్తు దేశములో అన్ని జనులు మధ్యలో ప్రియులారా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే బానిసులుగా పనిచేశారు. ఎట్టి శాకిరీలుగా పనిచేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏ విధంగా బానిసులుగా చేశారు అని అంటే ప్రియులారా ఎట్టి శాకిరీ చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారు? 400 సంవత్సరాలు చేశారు వాళ్ళు. 430 సంవత్సరాలు చేశారండి. అది మామూలు విషయమా? తరాలు గడిచిపోయాయి. కానీ వాళ్ళకి ఒక రోజున ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 430 సంవత్సరముల తరువాత 430 సంవత్సరముల తరువాత ప్రియులారా మరలా ఇశ్రాయేలులకు అనగా యూదులకు వారికి ఐగుప్తు చెర నుండి, ఐగుప్తుల యొక్క సంఖ్యల నుండి, ఆ బానిసత్వము నుండి, ఆ శ్రమ నుండి, కష్టము నుండి, శోధన నుండి వాళ్ళకి ఏమొచ్చిందంటే విడుదల సమీపించింది. దానినే స్వాతంత్రము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానినే స్వాతంత్రము. చెర నుండి విడిపించబట్టమే స్వాతంత్రము. బానిస సంఖ్యల నుండి విడిపించబట్టమే ఆ స్వాతంత్రము. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. తామే
భ్రష్టత్వమునకు దాసులైండియు అట్టి వారికి స్వాతంత్రము ఇచ్చుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును గదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడిందంటే పేతురు ఏమంటున్నాడంటే కొందరు భ్రష్టత్వమునకు బానిసలైపోతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి బానిసలు అవుతున్నారు? భ్రష్టత్వమును. నిజంగా చూడండి, ఈ లోకములో కొంతమంది త్రాగుడుకు బానిసైపోతున్నారు, కొంతమంది వ్యభిచారానికి బానిసలైపోతున్నారు, కొంతమంది పిల్లలారా గమనించండి దేనికి ఈ ఉన్నాయి కదా మాదక ద్రవ్యాలు ఏమంటున్నారు, వాటిని ఏమంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యే అమ్ముతుంటారు కదండి బయట, గంజాయి. చూడండి పిల్లలారా గమనించండి, రకరకాల వాటికి ఏమైపోతున్నారు వీళ్ళు? బానిసలైపోతున్నారు. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ త్రాగుడనే బానిసత్వము నుండి, ఆ వ్యభిచారం అనే బానిసత్వము నుండి, పిల్లల ఆ గంజాయి దాని నుంచి వాళ్ళు బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే భ్రష్టత్వము. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కూడా ఇవి ఉన్నాయి. క్రైస్తవులు కూడా అలా చేస్తున్నారు. ఎంతమంది తాగట్లేదు? క్రైస్తవులు తాగుతున్నారా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది క్రైస్తవులు విచారించటం లేదు? ఎంతమంది క్రైస్తవులు ఈ యొక్క వాటిని ఏమంటారు గంజాయి తాగట్లేదు? చూడండి ప్రియులారా గమనించండి, దేవుడు వారిని ఏం చేస్తున్నారంటే భ్రష్టత్వమైన పనులు చేయుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వాటి నుండి స్వతంత్రము మనం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనము స్వాతంత్రము పొందాం. దేవుడు మనకి విడుదలిచ్చాడు, దేవుడు మనలను రక్షించాడు, దేవుడు మనలను తన రక్తము ద్వారా 2 సార్లు దేవుడు తన రక్తము ద్వారా మనలను కొన్నాడు, మనలను రక్షించాడు, మన ఆత్మను రక్షించాడు, మన దేహమును ఆయన విమోచించాడు. కారణం ఏంటి? మనం ఏదో అనుకుంటే అది జరిగిన కార్యం కాదు. దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన జరిగించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సాతానుడి యొక్క బంధకముల నుంచి, ఆ కట్టుల నుంచి ప్రియులారా మనం విడుదల పొందాలని, కానీ విడుదల పొందాలి అంటే దేవుడు మనలను విడిపించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మనం వేటి నుండి, ఒక మానవుడు దేని నుండి విడుదల పొందాలి? దేని నుండి విడుదల పొందాలి? ఒక మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మానవుడు అంటే మనమంతా కూడా మానవులమే. కనుక మానవుడు వేటి నుండి మనం విడుదల పొందాలి? చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 116వ కీర్తన 16వ వచనం. కీర్తనలు యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించెదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏ కట్లు ఇవి అంటే పాపం అనేటువంటి కట్లు. దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నా కట్లన్నీ తెంచేశావు. దావీదు ఏ కట్లు చేస్తున్నాడు ఆయన అని అంటే, శ్రమలు అనేటువంటి కట్టులో ఉన్నాడు ఆయన. పాపము అనేటువంటి కట్టులో ఉన్నాడు దావీదు. శోధనలో ఉన్నాడు దావీదు. శ్రమలలో ఉన్నాడు దావీదు. తన యొక్క ప్రియులారా గమనించండి,
సౌలు ద్వారా తరమబడతా ఉన్నాడు. దావీదు తన సొంత కుమారుడైనటువంటి అబషలోమును ద్వారా తరమబడుతున్నాడు. వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత ఈ కీర్తన రాస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని రాస్తున్నాడు? నా కట్లన్నిటినీ చదవండి మరలా అక్కడ. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేయాలండి మనం ఈరోజు? మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనం దేవుని సన్నిధిలో అసలు స్తుతులే చెల్లించట్లా. మనం నిద్ర లేచింది ప్రభువా నాకు ఇది దయచేయి, నాకు అది దయచేయి, నాకు ఇల్లు దయచేయి, నాకు పొలం దయచేయి. ఏమండి? ఏ కదా మనం అడిగేది? ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు చేసే ప్రార్థన ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటిని పోషించిన దేవుడను నేను మిమ్మల్ని పోషించనా? అయితే ఆయన ఏమంటున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు ఇవి మీకు అనుగ్రహించబడును. మనం అడగాల్సింది ఏంటి అని అంటే నాకు ఇల్లు దయచేయి అని కాదు. మనం అడగాల్సింది ఏంటి? నాకు పొలం దయచేయి, అది కాదు. అవి వస్తాయి, వచ్చే టైంలో వస్తాయి, అన్నీ వస్తాయి. ఏమీ రాకుండా మనం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకనంటే ఈ ఆకాశం మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీ ఉందో అదంతా కూడా మందే. కార్లు మనయే. ఒక రోజున కార్లు మన దగ్గరకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతీది కూడా మన దగ్గరకు వస్తుంది. ప్రతీది కూడా మీరు నమ్మితే విశ్వాసం ద్వారా దేవుడు వాటన్నిటిని మన దగ్గరికి నడిపిస్తాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ రోజున దేవుడు ప్రియులారా గమనించండి, ఈ యొక్క కట్లన్నీ దావీదును ఆ కట్లన్నిటిని తెంచినందుకు ప్రియులారా చూడండి, ఆ యొక్క దావీదు ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా ఇక్కడ మనకు రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా శ్రమలనే కట్టుల నుండి, శోధన అనేటువంటి బంధకముల నుండి మనం వాటి నుండి ఏం చేయబడాలంటే విడిపించబడాలి. మానవుడు పాపంలోకి వెళ్ళిపోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, స్వతంత్రాన్ని కోల్పోయాడు, స్వేచ్ఛను కోల్పోయాడు. తన ఇంట్లో తాను ప్రియులారా గమనించండి తిరిగే స్వేచ్ఛను చూడండి. తప్పిపోయిన కుమారుడు, మనం ఆ యొక్క కుమారుడు యొక్క ఆ కథను మనం తీసుకుంటే ఏం చేసినాడు ఆయన అని అంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు ఏం చేసినాడు? నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేసేయి, నేను దూరదేశమునకు వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అని తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా పంపకాలు చేసుకుని తన ఆస్తిని అంతా కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన పోనీ ఇతర దేశాలకు వెళ్ళి ఏమన్నా వ్యాపారం చేసి బాగుపడ్డాడనంటే బానిస అయిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేనికి ఏమైపోయాడు? బానిసగా మారిపోయాడు. దేనికి? వ్యసనములకు అని వాక్యంలో రాయబడింది. పాపమునకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పని వాళ్లకు భోజనం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు అని వాక్యంలో రాయబడింది. బుద్ధి అంటే జ్ఞానము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జ్ఞానం వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తను మరలా యూటర్న్ తీసుకున్నాడు. ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ సందర్భాన్ని మనం గమనించండి. ఇప్పుడు అతను వెళ్ళిపోయేటప్పుడు తన ఆస్తిని, తనకు ఎంత హక్కు అయితే ఉందో అవన్నీ కూడా తెంచుకొని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అవన్నీ మళ్ళా కలిగి వస్తున్నాడా అతను? అన్ని పోగొట్టుకున్నాడు, అన్నిటినీ దుర్వ్యాపారం చేసేసాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, స్వేచ్ఛ పోగొట్టుకున్నాడు, స్వతంత్రమును పోగొట్టుకున్నాడు, సమస్తమును కూడా పోగొట్టుకున్నాడు. పైగా ఎలా వస్తున్నాడంటే ఒళ్ళంతా మురికి కంపుతో వస్తున్నాడు. బట్టలు లేవు, చినిగిపోయాయి, పందులు తినే ఆహారాన్ని తిన్నాడు. ఎంత దౌర్భాగ్య జీవితం జీవించాడు. కానీ తండ్రి ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉంది కాబట్టి. ఎవరి పేర్లు అయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉన్నాయో వాళ్ళు తప్పిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తప్పిపోయిన వాళ్ళ గురించే తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ఎన్నికలో ఉన్న వాళ్ళ గురించి, ఆయన ప్రణాళికలో ఉన్న వారి గురించి, ఆయనకు గొర్రెపిల్లకు జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్న వారు ఎవరో వాళ్ళ గురించి అన్నమాట. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ప్రియులారా గమనించండి, ఆయన తనంతట తాను బుద్ధి వచ్చినప్పుడు మరలా ఏం చేసినాడంటే యూటర్న్ తీసుకుని నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పని వాళ్లకు భోజనం దొరుకుతుంది, నేను వెళ్తే నా తండ్రి మరలా నన్ను కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, జాలి చూపిస్తాడని చెప్పి మరలా యూటర్న్ తీసుకుని మరలా ఎక్కడికి వచ్చాడంటే తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ భాగంలో మనకు కనిపించేది ఏంటంటే ఆ తప్పిపోయిన కుమారుడు తప్పిపోక ముందు సర్వాధికారము, స్వేచ్ఛ, స్వతంత్రము, అధికారము సమస్తమును కలిగి ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే తండ్రికి ఆస్తిలో భాగము తీసుకుని బయటకు వెళ్ళిపోయాడో సమస్తమును కూడా కోల్పోయాడు. కానీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఆ తండ్రి దగ్గరికి ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు మరలా సమస్తం మీద కూడా ఆయనకి ఏం చేసినాడంటే అధికారం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు పెద్ద కుమారుడు ఏం చేసినాడో తెలుసా? అలిగాడు తండ్రి మీద. ఎవరి పెద్ద కుమారుడు ఎవరు, ఈ చిన్న కుమారుడు ఎవరు అసలు? దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఈ చిన్న కుమారుడేమో అన్ని జనులమైన మనము, పెద్ద కుమారుడేమో యూదులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకా మనం బాగా చెప్పాలని అంటే ఇంకా కొంచెం లోతులకు వెళితే ఈ పెద్ద కుమారుడు ఎవరనంటే చూడండి, దేవుని దూతలు, సెరూపులు, కెరూపులు ఉన్నాయి చూసారా, అవి. ఎందుకనంటే మొట్టమొదటిగా ఆయన సృష్టిలో మానవుని తయారు చేయాల, దేవదూతల్ని తయారు చేశారు. ఆ దేవదూతల్నే ఆయన కుమారులుగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, అవి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము కూడా ఆరాధిస్తున్నారు. ఏ రోజు కూడా దేవుడు ఆ యొక్క దూతల గురించి ఏ బలి కూడా అర్పించలేదు ఆయన. అందుకని చూడండి, ఈ తప్పిపోయిన కుమారుడు, ఇతను మానవుడు, మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ మనిషి తప్పిపోయాడు. తప్పిపోయి వచ్చి రాగానే తండ్రి ఏం చేసినాడు అని అంటే గొప్ప విందును తయారు చేసినాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం తయారు చేసినాడు? గొప్ప విందును తయారు చేసినాడు. గొప్ప విందు తయారు చేయటమే కాదు, అతనిని ఆయన రాగానే తనకు స్నానం చేపించాడు. ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొలగించాడు. ఒక బంగారపు ఉంగరాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తాను ఏదైతే కోల్పోయాడో మరలా తిరిగి ఆ యొక్క దాన్ని అంతా కూడా ఆ కుమారుడికి ఇక్కడ ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ చిన్న కుమారుడు అని అంటే మానవుడు, మనిషి అంటే ఆదాముకు సూచనగా ఉన్నాడు. ఆదామే కదా తప్పిపోయింది, పాపం చేసినాడు. దేవదూతలు పాపం చేయలే. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, ఇక్కడ దావీదు కట్టుల నుంచి తప్పించబడతా ఉన్నాడు, బంధకము నుంచి విడిపించబడుతున్నాడు. దాని నుంచి విడుదల పొందినప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము 22వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములన్నీయు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులను కొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పౌలు ఏమంటున్నాడనంటే, మిమ్మల్ని మీరు పాపమునకు అప్పగించుకోబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీరానికే కోరికలు ఎక్కువ, ఆత్మకు కోరికలు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మకు కోరికలు ఉండవు. కోరికలు దేనికి? శరీరానికి. ఎందుకని ఈ యొక్క శరీరానికి కోరికలు ఎందుకు ఎక్కువ చెప్పండి, చెప్పాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకండి ఈ శరీరానికి కోరికలు దేనికి? తినాలి, తాగాలి, వ్యభిచారం చేయాలి, దొంగతనాలు చేయాలి. ఏమండి, ఈ శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా ఈ శరీరానికి దేనికి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ శరీరానికి కోరికలు ఎక్కువ అని అంటే, 16 కణజాల ద్వారా ఈ శరీరం సృష్టించబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని కణజాలు? 16. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇనుము, మట్టి, ఉప్పు, ఏమండి ఎన్ని ఉన్నాయి మనకు? 16. ఈ 16 కణజాల ద్వారా మానవుని యొక్క శరీరము సృష్టించబడింది కనుకనే ఈ శరీరానికి కోరికలు ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఆత్మ, దానికి కోరికలు, ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యంలో రాయబడింది. అది దేవుని ద్వారా వచ్చింది. అది ఆమేన్. హల్లెలూయా. కనుక ఆత్మకు కోరికలు లేవు కానీ శరీరానికి మాత్రమే కోరికలు ఉన్నాయి. అందుకే పౌలుకి ఏమంటున్నాడంటే, నీ శరీరమును పాపమును ఏలనీయకుడి. అంటే మన శరీర కోరికలు ఏమవ్వాలి? మనలో ఉన్నటువంటి ఈ శరీర కోరికలు తగ్గాలంటే నీలో ఉన్నటువంటి అంతర్పురుషుడు, ఆ ఆత్మ ఏమవ్వాలంటే దినదినము కూడా ఏమైపోవాలంటే వర్ధిల్లుచుండాలి, అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందాలని అంటే ప్రియులారా, ఏ విధంగానంటే వాక్యం ద్వారానే, ఆత్మీయ జీవితం ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక పాపము, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములన్నీ దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అవయవములు అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి? అవయవములు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవములు. వాటి ద్వారా మీరు పాపము చేయుటకు వాటిని ఏలనీయబాకండి, దగ్గరికి రానిబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాపము నుంచి, దుర్నీతి నుంచి, వీటన్నిటి నుండి కూడా ప్రియులారా, దేవుడు మనల్ని ఏం చేసినాడంటే తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు స్వతంత్రం ఇచ్చాడు ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక వచనాన్ని మనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి.
దాసి వలన ఒకడును ఆ స్వతంత్రురాలి వలన ఒకడును దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన స్వతంత్రాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టిన స్వతంత్రాలుగా పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము నుండి మీరు స్వతంత్రులు అవ్వాలా. అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్రహాము, ఆయనకి ఇద్దరు కుమారులు. ఒకడేమో దాసి నుండి వచ్చినాడు, ఇంకో కుమారుడేమో స్వతంత్రాలు అంటే భార్య. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భార్య ద్వారా వాగ్దానం చేయబడిన కుమారుడు ఇసాకు వస్తే, దాసి కుమారుడు అయినటువంటి ఆ హాగరు కుమారుడుగా ఆ యొక్క ఇష్మాయేలు వస్తా ఉన్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు మనం దేని నుండి, ధర్మశాస్త్రము నుండి అనగా పాపము నుండి, ఆ యొక్క శరీర సంబంధము వచ్చినటువంటి ఆ పాప కోరికలు, ఆలోచనలు ఏవైతే ఉంటున్నావో వాటన్నిటి నుండి కూడా మనము విడుదల పొందాలని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 31వ వచనం చదవండి. కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలు కుమారులమే గాని దాసి కుమారులము కాము. మనం ఎవరు కుమారులం అండి? స్వతంత్రుల కుమారులము. అంటే వాగ్దానము చేయబడిన కుమారులము మనము, వాగ్దానము చేయబడిన కుమార్తెలు మనము, దేవుని యొక్క వాగ్దానం ద్వారా పుట్టిన వారు మనము స్వతంత్రాల యొక్క కుమార్తెలమై ఉన్నాం మనం ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఈ ధర్మశాస్త్రం యొక్క బానిసత్వము నుండి, ధర్మశాస్త్రం యొక్క కట్టుల నుండి, పాపము నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటన్నిటిని కూడా ప్రియులారా మనలను దేవుడు ఏం చేసినాడంటే స్వతంత్రులుగా చేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని దేవుని చేతను మరలా చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను లోబర్చ కొనబడనొల్లను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భోజన పదార్థములు. చూడండి, ఇక్కడ పౌలు ఏమైనా మాట్లాడుతున్నాడంటే నాకు అన్నిటి మీద స్వతంత్రము కలదు, అన్నిటి మీద. కానీ ఏమి చేయాలో ఏమి చేయకూడదో దేవుడి చేత ముందుగానే అతనికి తెలియజేయబడి దాని ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడంటే నడుస్తా వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కింద రాస్తున్నాడు. ఇప్పుడు చదివిన భోజన విషయంలో భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేటిని నాశనం చేస్తున్నాడంట? భోజన పదార్థములను కడుపునకును కడుపుకు భోజన పదార్థములకును నియమించబడ్డ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంట?
అంటే మనం కేవలం తిండి కోసమే, కొంతమంది తిండే తిండి తిండే తిండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కనుక వాటన్ని ఇంకా మనం ఇంకో దగ్గర రాస్తుంటారు, వాళ్ళ కడుపే వాళ్ళకి వాళ్ళు తిండే వాళ్ళకి కడుపుగా అని మరొక దగ్గర రాస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు తిండి కోసం ఆతృత పడతా ఉంటారు. కనుక వాటన్నిటి నుండి కూడా మనం ఏం చేయబడాలంటే విడుదల, స్వతంత్రము, స్వేచ్ఛ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ విడిచిపెట్టేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఆకాశ పక్షులు వాటి గురించి అసలు ఆలోచనే చేయవు. రేపటి దినం గురించి అసలు అవి ఆలోచనే చేయవంట. ఏవి? ఆకాశ పక్షులు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే వాటి గురించి ఆలోచన చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులని దేవుడు అంటున్నాడు మానవుడిని. మానవుడు ఎలాంటి వాళ్ళంట? పక్షుల కంటే, జంతువుల కంటే, వృక్షముల కంటే, ప్రియులారా, వీటన్నిటికంటే కూడా మానవుడు బహుశ్రేష్టమైన వాడు. కనుక అవి ఆలోచించినప్పుడు మీరు వాటి గురించి ఆలోచన చేయొద్దు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు, నేను వాటినే పోషిస్తున్నాను కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని నేను పోషించలేనా? చూసారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 10వ అధ్యాయము 23వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలిగి చేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివారి కొరకు మేలు చేయు చూచుకొనవలెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నియూ చేటుకు స్వతంత్రం ఉంది, కానీ అన్ని చేటుకు ఇక్కడ అనుమతించబట్టలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నియూ కూడా క్షేమకరమైనవి కాదు, క్షేమకరమైనవి ఏవో వాటిని చేటుకే అనుమతించబడుతుంది ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మానవునికి మేలు చేయటమే ప్రియులారా గమనించండి, అనుమతించబడుతుంది ఇక్కడ. కనుక ప్రియులారా, మనం ఏదైనా చెయ్యాలనుకుంటే సహోదరుల పట్ల మనం ఏం చేయగలగాలంట? మేలు చేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేలే చేయాలి, కానీ ఏమాత్రం కీడు వాళ్ళకి చేయకూడదు. వాడు శత్రువైనా సరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శత్రువుకైనా సరే మనం మేలే చేయాలి, కానీ ఏ మాత్రము కూడా వాళ్ళకి కీడు అనేది మనము తలపెట్టకూడదు. అది చూడండి, యేసుక్రీస్తున్నాడు పక్కనే పెట్టుకున్నాడు శత్రువుని. ఎవరు? ఇస్కరియోతు యూద. ఎవరండి? ఇస్కరియోతు యూద ఎప్పుడు సమయం దొరుకుద్దా అని ఆ సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ యేసు అలా చేయలే ఇస్కరియోతు యూదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడుగడుగున క్షణము కూడా ఇస్కరియోతు యూదాకు యేసు ఏం చేస్తా వచ్చాడు? మేలు చేస్తానే వచ్చాడు. ఆయన ఆఖరి క్షణము వరకు కూడా మేలు చేశాడు. ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పటి వరకు? తాను సహవాసపు కూడికలో పాల్గొన్నంత వరకు కూడా, ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నంత వరకు కూడా యేసు ఇస్కరియోతు యూదాకు మేలు చేస్తూనే వచ్చాడు. కీడు చేయలేదు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము మేలు చేయడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కీడు చేయడానికి కాదు. ఇతరుల ఎడల, శత్రువుల ఎడల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. దేని విషయంలో ఇచ్చాడు అని అంటే
ఆయన మేలు చేయుటకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము మేలు చేయడానికి ప్రయాసపడాలి. వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేలు చేయుటకే మనం ప్రయాసపడాలి కానీ కీడు చేయుటకు కాదు. ఆమేన్. హల్లెలూయా. మేలు చేయటకే మనము ప్రయాసపడాలి కానీ కీడు చేయటం. కనుక దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అంటే మేలు చేయటానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక స్వాతంత్రము మనము ఆ ఇచ్చిన ఆ స్వాతంత్రము ఏదైతే ఉన్నదో, ఆ స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో, ఆ అధికారం ఏదైతే ఉన్నదో దానిని మనం ఏం చేయాలంటే ఇతరులకు ఉపయోగించడం, అంటే మేలుకరంగా ఉండటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్వాతంత్రం అనేది మనకు ఎలా మనం పొందుకుంటున్నాము అనంటే అది దేవుని ద్వారానే మనం పొందుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడి ద్వారా అది మనకు రావట్లేదు. మానవుడి ద్వారా మనకు రావట్లేదు. అది ఈ లోక అధికారాలన్నీ మానవుడి ద్వారా వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ పైనుండి వచ్చే అధికారం అది దేవుని వల్ల మాత్రమే వస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్వాతంత్రము ఎప్పుడు పొందగలము మనము? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిలుపుకు లోబడినప్పుడు ప్రియులారా ఆ పిలుపు మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికి మనం బానిసలు కాదండి. దేనికి మనము ప్రియులారా బానిసలు కాదు. దేనికి మనము అన్నిటికీ మనం స్వతంత్రులమై ఉన్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పిలుపును బట్టి నీవు ఎలా ఉంటున్నావు? స్వతంత్రంగా ఉంటున్నావు. దేవుడు నిన్ను పిలిచాడు. దేనికి పిలిచాడు? స్వతంత్రులుగా జీవించడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా జీవించడం ద్వారా నువ్వు క్రీస్తుకు దాసుడుగా ఉంటున్నావు. ఎవరికి దాసుడు అంటే నువ్వు? అందుకే పౌలు ఒక దగ్గర ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మనుషులను మెప్పించు గోరువాడినైతే క్రీస్తుకు దాసుడుగా ఉండకపోదును అంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మనుషులను మెప్పుకోరు వాడినైతే, మనుషులను మెప్పిస్తే, ఏమండి, మనుషులను మెప్పిస్తే నేను క్రీస్తుకు దాసుడుగా ఉండలేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనుషులు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పద్మా సిస్టర్ గారు నువ్వు అట్టా ఇట్టా అన్నాను అనుకో, రెండోసారి ప్రార్థన పెట్టిస్తుంది. ఇక్కడ అసలు పెట్టదు, పెట్టనీదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, మనుషులను మెప్పిస్తా ఉండాల. ఒకవేళ అలా మెప్పిస్తే మనం క్రీస్తుకి దాసులముగా ఉండలేము, క్రీస్తుకు పరిచారకులుగా ఉండలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మేలును కోరిన స్నేహితుడు గాయాన్ని రేపుతాడని వాక్యంలో రాయబడింది. మేలును కోరే స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాన్ని రేపుతాడంట. అంటే మనము చేసే ప్రతి తప్పును అతడు ఏం చేస్తాడంటే ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అది ఆ వ్యక్తికి మేలు కలగాలని, వాళ్ళని ఏదో కించపరచాలనో లేకపోతే ఇంకా అవమానపరచాలని కాదు. ఇది వాక్యములో ఆ విధంగా రాయబడింది. మేలును కోరిన స్నేహితుడు గాయాన్ని రేపుతాడని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఎప్పుడైతే మనము మేలు కోరుతామో, ఆ కుటుంబం యొక్క క్షేమం కోరుతామో, ఆ కుటుంబం యొక్క బాగోగులు మనం కోరుతామో, అప్పుడు ప్రియులారా వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉన్నావో
అవన్నీ చెప్పినప్పుడు అవి వాళ్ళు సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదము దీవెనను పొందుకోగలుగుతారు, స్వతంత్రులు అవుతారు. పాపము నుండి వాళ్ళు ఏమవుతారు? స్వతంత్రులు అవుతారు, విముక్తి పొందుతారు. బానిసత్వం నుండి వాళ్ళు పాపమనే బానిసత్వం నుండి, పాపమనే కాడి నుండి వాళ్ళు విడుదల పొంది వాళ్ళు స్వతంత్రులుగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, ఆ, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆ, అయితే ఆ, ఒక మాట, ఆ, ఆ స్వతంత్రమును ఆ, శరీర క్రియలకు హేతువు చేసుకొనక ఆ. ప్రేమ కలిగిన వారై ఆ. ఒకరినొకడు దాసులై ఉండుడి. అబ్బా, ఎంత మాట, ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మళ్ళా చదవండి ఆ వాక్యాన్ని. సహోదరులారా, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నారు, ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరు దాసులయుడి. చూశారా? మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది కదా అని చెప్పి ఆ స్వేచ్ఛను ఏం చేసుకోవద్దు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు అక్కడ? ఆ స్వేచ్ఛను చదవండి. మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది, ఆ స్వేచ్ఛను ఇవ్వబడింది కదా అని చెప్పి శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదంట. ఆ స్వతంత్రమును, ఆ స్వేచ్ఛను, ఆ అధికారమును శరీర క్రియలకు మీరు ఉపయోగించుకోవద్దు. అది తప్పు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి చాలామంది ఈ యొక్క ప్రియుల పాపానికి ఇదైపోతున్నారు, బానిసలైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా మీరు చేయొద్దు. కనుక ఆ విధంగా చేయకుండా మీరు ఒకరికొకరు ఏమేమి ఉండాలంటే దాసులైన ప్రేమించుకోండి, ఒకరికొకరికి విధేయత కలిగి జీవించండి, ఒకరికొకరు భయము భక్తి కలిగి జీవించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మరొక వాక్యాన్ని మనం చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందండి? దేవుని ఆత్మ మీలో ఉందనుకోండి, మీరు స్వతంత్రులై ఉంటారు. ఎందుకంటే ప్రభువే ఆత్మ అని చెప్తున్నాడు ఆయన. ఆత్మ అంటే ఎవరో కాదు, ఓ తండ్రి, ఆ దేవుడు మూడో దేవుడు కాదు ఆయన. ప్రభువే ఆత్మ అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ ప్రభువే ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళు ఏమై ఉన్నారంట? స్వతంత్రులై ఉన్నారు. చూడండి, మరొక వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళెవరు? యూదులు అంటున్నారు. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు అని అంటే, సత్యమును మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్యమునకు విధేయులగుట వలన, వాక్యమునకు, సత్యమనగా ఏమిటి? వాక్యము. నీ వాక్యమే సత్యమని వాక్యంలో రాయబడింది. ఇదే యోహాను రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయం ఇంకా మనం చదివితే, నీ వాక్యమే సత్యము. కనుక వాక్యము మనం ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తున్నది. వాళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాం పిల్లలం కదా,
మేము ఎవరికి బానిసులుగా లేమే, ఎవరికి దాసులుగా లేమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వాళ్ళు అబ్రహాము పిల్లలైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యమునకు వ్యతిరేకముగా ఉన్నారు, వాక్యమునకు వ్యతిరేకులుగా ఉన్నారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వాళ్ళని గద్దిస్తున్నారు. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడైనట్టుగా నిశ్చయముగా చెప్పుచున్నాను. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సత్యమును ఎవరైతే తృణీకరిస్తారో, తిరస్కరిస్తారో, త్రోసిపుచ్చుతారో వాళ్ళు పాపము చేసినట్లు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఈ కాలం యొక్క గడియ ఈ సత్యమును ఎవరైతే తృణీకరిస్తున్నారో ప్రియులారా, వాళ్ళందరూ కూడా పాపము చేసిన వారితో సమానం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్యమును తృణీకరించుట. వాళ్ళు యేసుక్రీస్తుని ఏం చేసినారండి? తృణీకరించారు, విసర్జించారు యూదులు. నువ్వు ఎవరివి అని పిలాతు అడిగినప్పుడు, పిలాతు అన్నాడు, నువ్వు యూదులకు రాజువా అని అడిగితే, అవును నీవన్నట్టు నేను యూదులకు రాజును. పిలాతు అంటున్నాడు, ఈయన మీకు రాజు అంటయ్యా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? ఈయన మాకు రాజుగా వద్దొద్దు, మాకు హేరోదే రాజు. చూడండి, వాళ్ళు సత్యమును ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, సత్యాన్ని విసర్జిస్తున్నారు, సత్యమును అవమానపరుస్తున్నారు, సత్యమును హేళన చేస్తున్నారు వాళ్ళు యూదులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సత్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మేము అబ్రహాము సంతానమే. కానీ వాళ్ళు ఏమంటున్నారండి? మేము అబ్రహాము సంతానమే, మేము ఎవరికి దాసునం కాదే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్యమును విసర్జించే ఏ ఒక్క మనిషి కూడా ఆ వ్యక్తి పాపమునకు దాసుడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము దేవుని పట్ల స్వతంత్రులమైన మనము, అబ్రహాము యొక్క వారసత్వమైన మనము, దేవుని పిల్లలమైన మనము, స్వతంత్రాలు కుమారులమైన మనము ప్రియులారా దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రెండో అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకును మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. చూడండి ప్రియులారా గమనించండి, మనం ఎలా ఉండాలంటే మనము దేవునికి దాసులమై ఉండాలంట. దుష్టత్వమును కప్పిపెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. చూడండి ప్రియులారా, స్వతంత్రం ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే భ్రష్టత్వాన్ని, పాపాన్ని ఏం చేస్తుంది? కప్పిపెట్టేస్తుంది. కానీ ఇక పౌలు ఏమంటున్నాడంటే అలా చేయొద్దు, అలాగూ చేయొద్దు, అది తప్పు అంటున్నాడు ఆయన. నీకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి తప్పును కప్పిపుచ్చొద్దు, భ్రష్టత్వమును కప్పిపుచ్చొద్దు. మీరు క్రీస్తుకు దాసులై ఉండండి. క్రీస్తుకు దాసులైన వాడు ఏం చేస్తాడంటే ఆ పాపమును ఏం చేస్తున్నాడంటే ఒప్పిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పాపమును ఏం చేస్తున్నాడు? ఆయన ఒప్పింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏ తప్పైతే ఉన్నదో ప్రియులారా, ఇప్పుడు యోసేపు ఉన్నాడండి. యోసేపు ఏం చేస్తున్నాడో తెలుసా? యోసేపు ఏం చేశాడు? తన అన్నలు చేసేటువంటి రహస్యమైనటువంటి పాపాలన్నీ తీసుకొచ్చి యాకోబుకి చెప్పేస్తా ఉన్నాడు. యాకోబుకి అందుకే అన్నలకి యోసేపు మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. యేసు మీద యూదులకి ఎందుకు కోపం వస్తుంది? మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ఒక రోజున. ఉండి ఏమన్నాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరినీ చూశాడు. ఇట్లాగా
చూసి ఏమన్నాడు తెలుసు, ఒక్కసారి బాంబు పేల్చాడు. ఏంటా బాంబు? ఓ సున్నం గుట్టి సమాధులారా అన్నాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాళ్ళు తప్పునేం చేస్తున్నాడు అక్కడ? ఆయన చూపిస్తున్నాడు. యోసేపు కూడా అదే చేశాడు. నాన్న అదిగో మన అన్నలు ఓ పలాంది చేశారు అని అంటే వాళ్ళు ఏం చేశారు? యోసేపు మీద ద్వేషం పెంచుకున్నారు, కోపం పెంచుకున్నారు. ఇప్పుడు యూదులు యేసు మీద ఏం చేసినారు? ద్వేషము, కోపం. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మం మీద ఈ క్రైస్తవ ప్రపంచం ద్వేషము, కోపము, అసూయ. ఎందుకో అని అంటే ప్రియులారా గమనించండి, వాళ్ళని కూడా తిట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టలా. ఓ స్త్రీలారా మీరు జాగ్రత్త. ఏమన్నాడు? స్త్రీలు ఈ రోజున వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటున్నారు, పురుషుడు యొక్క వస్త్రాలు ధరిస్తున్నారు స్త్రీలు. ఏమంటే పురుషుడు వస్త్రాలు ధరించచ్చా? స్త్రీలు ధరించకూడదని వాక్యం చెప్తుంది. స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందువలన ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ యొక్క భార్యల యొక్క నడవడిక వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకరమున కాక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరము గల మీ హృదయము అంతరంగ స్వభావమును నీవు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఈ రోజున క్రైస్తవ స్త్రీలు ఎలా ఉంటున్నారు? ఏమండి? టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకొని, ఏంటి ఇక్కడ దాకా వేసుకొని, ఇది ఈ నడుము అంతా కనబడుతూ వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది ఈరోజు క్రైస్తవ ప్రపంచం? రికార్డ్ డాన్సులు వేస్తూ, మొహాలకి రంగులు పూసుకొని, పెదాలకి లిఫ్ట్ పూసుకొని, భయంకరంగా జడలు అన్నుకొని. చూడండి ప్రియులారా, గమనించండి. కానీ దేవుడు అంటున్నాడు, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకున్నటయు. ఈరోజు ప్రతి పాస్టర్ అమ్మ, యూట్యూబ్లో అనేక మంది పాస్టర్ పెద్ద వాళ్ళు కనబడతా ఉన్నారు. మెడలో నల్లపూసల దండ పాస్టర్ అమ్మ. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెదాలకు లిప్స్టిక్స్, ముఖాలకు రంగులు, ఐబ్రోస్ చేపించుకోవటం. కానీ ఇవన్నీ కూడా క్రీస్తు బ్రహ్మం ఏమన్నాడో తెలుసా? వేశ్యుల యొక్క కుమార్తెలు అన్నాడు. దేవుడు నాకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళంతా? వేశ్యుల యొక్క కుమార్తెలు. యెజబేలు. ఆ రోజు యెజబేలు యొక్క ఆత్మ ఈరోజు క్రైస్తవ సంఘములో ఉంది కాబట్టినే ఈరోజు క్రైస్తవ సంఘములో ఈ విధమైన కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళే విధంగా ఉన్నప్పుడు ఇంక వీళ్ళు ఎవరిని మారుస్తారండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము దేవునికి దాసులమై ఉండవలెను. మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా జీవించవలెను. చూడండి, మరొక వాక్యాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఇందాక మనం చదివిందే. ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులైనడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు ఒకరికొకరు దాసులైనడి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమునకు కాడి క్రిందకు చిక్కుకొనకుడి. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. చేసిన ఆ స్వతంత్రము వలన ప్రియులారా గమనించండి, ఏమంటున్నాడండి ఆయన? మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. స్థిరముగా నిలబడమంటున్నాడు ఆయన. ఆ స్వతంత్రములో మీరు ఎలా ఉండాలంట? స్థిరముగా నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్థిరముగా నిలబడి దాస్యమును కాడి కింద చిక్కుకొన. మళ్ళా మీరు వెళ్ళొద్దండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు కలిగి ఈ స్వాతంత్రం వల్ల బలహీనులకు అభ్యంతరం అంటే విశ్వాసములో బలహీనులుగా ఉంటారు కొంతమంది. ఏమండి? కనుక మన యొక్క స్వాతంత్రము అవతల వాడు బలహీనపడకుండా ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మళ్ళా పౌలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏం చేసినాడంటే ఆయన స్వతంత్రులుగా చేశాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహాము ప్రియులారా గమనించండి, ఆయన స్వతంత్రుడుగా ఉండుటకు మాత్రమే ఆయన పిలువబడ్డాడు. ఆయన బానిసగా ఉండుటకు పిలువబడలేదు. అబ్రహాము ఎవరి కింద కూడా బానిసత్వంగా చేయలేదు ఆయన అసలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు సంతానము బానిసలుగా ఉన్నారు, కానీ అబ్రహాము మాత్రము ఎవ్వరికి దగ్గర బానిసత్వంగా చేయలేదు ఆయన. మనము ఆత్మీయ సంతానము వాగ్దానము ద్వారా వచ్చిన కుమారులు. మనం శరీర సంబంధమైన వారు 400 సంవత్సరముల బానిసలుగా ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన సంతానమైన మనము దేనికి కూడా బానిసలముగా కాకుండా ఉండకుండా మనం చూసుకోమంటున్నాడు ఆయన. మీరు అన్ని విషయంలో మీరు స్వతంత్రులై ఉన్నారు. అన్ని విషయంలో మీరు స్వతంత్రులై ఉన్నారు. ప్రతి విషయంలో దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు. అన్ని విషయంలో దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు ఆదాముకు ఏదేను తోటలో ఏ అధికారము, ఏ స్వేచ్ఛ, ఏ స్వాతంత్రం అయితే ఉన్నదో, ఈరోజు మనం కూడా అదే స్వేచ్ఛ, అధికారము, స్వాతంత్రము మనం కూడా కలిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపము నుండి మనల్ని విడిపించాడు ఆయన, దాస్యము నుండి. ప్రియులారా, వ్యభిచారము, దొంగతనము, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యసనము నుండి ఆయన మనలను విడుదల చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి. అన్ని విషయాలలో మనం కృతజ్ఞత గల వారమై ఉండాలా. ప్రతి విషయంలో కూడా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి, స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి మనము మనకిష్టం వచ్చినట్లుగా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పిల్లలారా, ప్రతి విషయంలో కూడా మనము ప్రభు ఆజ్ఞకు లోబడాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు వాక్యానికి లోబడాలి, సత్యమునకు లోబడాలి, సత్యమునకు వినయము విధేయత చూపించాలి, సత్యమునకు మనము దాసులముగా ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా జీవించి ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి,
నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నాయన నిజమైనటువంటి స్వాతంత్రము నాయన, ఓ స్వేచ్ఛ నాయన, అధికారము నా తండ్రి ఈ దినమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మా యొక్క ఆత్మకు నాయన స్వాతంత్రం ఇచ్చారు, మా దేహమునకు స్వాతంత్రం ఇచ్చారు. ఓ ప్రభువా నిశ్చయముగా నాయన నీవిచ్చిన స్వాతంత్రము, అధికారము, స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో అది కేవలము నాయన నీకోసం ఉపయోగపడినట్లు సహాయం చేయండి. ఓ నిశ్చయంగా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ సాయంకాలపు దీవెనతో నింపండి ప్రభువా. నాయన గారు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చేస్తాను. అన్ని విషయాలన్నీ కృపను దయచేయండి. చెప్పబడిన ప్రతి వాక్యము కూడా నాయన మా హృదయాల్లో నాయన స్థిరముగా నిలబడి ఆ వాక్యానుసారంగా జీవించున్నట్లు నీ కృపను నాయన మీరు మాకు అనుగ్రహించండి. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు ప్రభు. మా యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఆయన. ఓ నిశ్చయముగా నాయన గత 2014 అదిగో నా తండ్రి 24 ఆయన యొక్క సెప్టెంబర్ నెల 7వ తారీఖున ప్రభువా ఈ కుటుంబంలో నాయన ఓ ప్రభు యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఓ నేటికి నాయన సంవత్సరం అయింది ప్రభు. నిశ్చయముగా సంవత్సరం నుంచి కూడా మీరు జరిగిస్తున్నారు, అందును బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ కుటుంబంలో కూడా అనేక కార్యములు మీరు జరిగిస్తున్నారు ప్రభు, అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహోదరును ప్రభువా ఆమెకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. భర్తను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. భగతుని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారు చేస్తున్న జాబుల్లోనూ మీరు వారికి తోడుగా ఉండండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి ప్రభువా. నాయన నిశ్చయముగా నా తండ్రి ఇక్కడున్న మా యొక్క సహోదరులు ప్రభువా నాయన అదిగో నా తండ్రి చంటి గారు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా నీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చేస్తున్న పరిచర్ను మీరు దీవించండి ప్రభువా. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా. ఇక్కడ ఉన్న జకరి గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. బిడ్డలను పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలన్నీ కృపణ దాయిచ్చి ఈ సాయంకాలపు దీవులను నింపండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు క్రొత్త నామైన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాము. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah. Hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచమును 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.